అతను ప్రేరేపించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు, పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడుతున్నాడు. పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభువు నమ్ముకోవడంలో 2 రకాలు. ఒకటి, ఆలోచనకు మంచి అనిపిస్తే నమ్ముకుంటాం. 2, పరిశుద్ధాత్మ ఒప్పిస్తే ఒప్పిస్తాం. ఆ రెండింటిలో మనం దేనిచేస్తున్నాం, ఆ రెండింటిలో మనం దేనిచేస్తున్నాం. బైబిల్లో యేసు ప్రభువును నీ నోటితో ఒప్పుకొని నీ హృదయములో విశ్వసిస్తే రక్షించబడ్డావా? మరి నోటితో యేసు ప్రభు నా దేవుడు హృదయంలో విశ్వసించి బాప్తిజం పొంది చర్చికి వెళ్తే పరలోకం వస్తుందా? రక్షించబడినట్టేనా? మరి ఇక్కడ అన్నాడు కదా, నమ్మి బాప్తిజం తీసుకుంటే రక్షించబడతావు అని బైబిల్లో ఉంది కదా. మరి మనందరం నమ్మామా లేదా? నమ్మాము, బాప్తిజం కూడా అయిపోయింది. ఆమెనా రక్షించబడినట్టేనా? రక్షించబడినట్టేనా? నిజంగా నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళంతా రక్షించబడితే మరి ఏంటి మన వాళ్ళంతా ఎక్కడ పోయినా? ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి పోయినా చెప్పండి. మన గ్రహించాలి, భౌతికమైన రెండు ఒకటి ఆత్మరక్షణ, 2 భౌతికమైన. ఒకటి ఆలోచనకు మంచి అనిపిస్తే నమ్ముకుంటాం, 2 ఆత్మ ఒప్పిస్తే నమ్ముకుంటాం. ఆత్మ చేత ఒప్పించబడ్డవాడు ఏ టైంలో కూడా సేక్ కాదు, కదలడు, బెదరడు, అదలడు, భయపడడు. కరెక్ట్గా దేవుని గురించి అదే ఆలోచనతో నమ్ముకున్నాడు, తెలివితో నమ్ముకున్నాడు, భౌతికంగా నమ్ముకున్నాడు. బాగున్నప్పుడు బాగుంటాడు, బాగున్నప్పుడు వెళ్ళిపోతాడు. 2 సార్లు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటారంటే ఒక మాట, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడ్డాం. సుమియోను కూడా పరిశుద్ధాత్మ చేత చెప్పబడ్డాడు, బోధించబడ్డాడు కనుక, ఆయన చెప్పిన సత్యం అని నమ్మాడు కనుక ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు వస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన వస్తాడు అని చెప్పాడు. ప్రవక్త వచ్చి చెప్పాడు. ఆయన యేసు ప్రభు కంటే ప్రవక్త వస్తాడు. ప్రవక్త వచ్చి మనం సిద్ధపడతాం. ఇప్పుడు మనకు ప్రవక్తల ద్వారా మనం చెప్పబడింది, నమ్మండి, రక్షించబడండి, ప్రభువులో నమ్మకం చెల్లించండి, ఆయన త్వరగా మనం దేనితో ఒప్పించబడ్డాము? పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడ్డాము కనుక ఎన్ని కష్టములు సమస్యలైనా సరే ఆయన వచ్చినప్పుడు మన సమస్యలన్నీ తొలగిపోతాయి, మన కన్నీరంతా తొలగిపోతుంది, మన బాధలన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఆనందంగా ప్రభువును చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడట, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాడట, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు, పరిశుద్ధాత్మ చేత అతను వివేచిస్తున్నాడు. అయితే బైబిల్లో ఏముంటుందంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడివాడు తొట్టిల్లను పడిపోడు. అంతేగా పరిశుద్ధాత్మ నింపబడ్డామనుకో, నీ క్యారెక్టర్ ఎట్లుంటుందో తెలుసా, నీ మాటలు ఎట్లుంటుందో తెలుసా, నీ యొక్క అదే ఏమంటారు, నీ ప్రవర్తన ఎట్లా ఉంటుందో తెలుసా. ఇప్పుడు ఇంతకుముందు మనం తింగ శాస్త్రం చేసింటాం, కొన్ని తప్పులు చేసింటాం, దేవుడికి విరోధమైన కార్యాలు చేసింటాం, కొంపల ముంచే పనులు చేసింటాం. మనం చేయకపోయినచ్చు చేస్తుంటాం. నేను కూడా ఉంటాను. పక్కింతో ఇంటి మీద పుల్లేస్తాం, దాన్ని బాగుంటారో వాడిని కాలిపోవాలి. ఇటువంటి పనులు మనం చేసేవాళ్ళం. ఎప్పుడు? క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు. కానీ క్రీస్తుకు మనం సమీపస్తులుగా వచ్చినప్పుడు, ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత, మనం రక్షించబడిన తర్వాత, ఇప్పుడు మనం పరిశుద్ధులం. ఇప్పుడు మనం ఎవరి పాపులమా పరిశుద్ధులమా? పరిశుద్ధులం. ఇప్పుడు మన ప్రవర్తన ఏమవుతుంది? అప్పుడు కొంపలు అంటు పెడతాం. ఇప్పుడు ఏం చేస్తాం? కొంపలు ఆర్పుతాం. అంటే ఆర్పడం అంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది. మళ్ళీ ఆర్పడం అంటే అంటుకున్నదంటే ఆర్పేస్తాం. అటువంటి పనులు చేసేవాడిని విడిపిస్తాం. అటువంటి దయ్యం పడ్డ వాడిని విడిపించేసి
యేసుప్రభు రమ్మని చెప్తాం. మన ప్రవర్తన మారిపోయింది. పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడ్డా. మన పాత క్రియలను చంపేశాం. ఇవన్నీ కూడా నూతనమైన క్రియలే మనలో ఉంటాయి. అది పరలోక సంబంధమైన క్రియ. అవే మాట్లాడతాం. నోరు తెలిస్తే పరలోకం గురించి, నోరు తెలిస్తే పరిశుద్ధుల గురించి, నోరు తెలిస్తే అపోస్తుల గురించి, నోరు తెలిస్తే యేసుప్రభు గురించి, నోరు తెలిస్తే ఆయన కొరకు అవసరమైన ప్రారంభిస్తున్నారు. తప్పు చేయాలి. ప్రవర్తన ఇంత కట్టిన పెట్టొచ్చింది నీకు. పరిశుద్ధాత్మను ఒప్పించడం, పరిశుద్ధాత్మ చేత నువ్వు ఆ బయలుపాటు చూసడం వలన నువ్వంతా స్థిరంగా నిలబడి, అప్పుడు నీతో తిరిగే వాళ్ళు, నీతో గొప్పలాడిన వాళ్ళు అసలు మాకు అర్థమవుతుందా? అర్థమైతే ఆమె చెప్పండి. ఆమెన్. గట్టిగా ఆమెన్.